ఏంటి స్టోరీ బోర్డ్? ఏపీ ఎన్నికల తరుణంలో పొత్తులపై చర్చ జరుగుతోంది. పొత్తులు ఇప్పటికే ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నా కుదిరిన పొత్తులు ఎంతవరకు నిలబడతాయి? కొత్త కూటమిలకు అవకాశం ఉందా అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. పైకంతా ఖరారైనట్టుగా కనిపిస్తున్న ఏపీ రాజకీయ సమీకరణలో మార్పులకు అవకాశం ఉంది అన్న వాదన వినిపిస్తోంది. ఖరారైన పొత్తులు కూడా ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. మరికొన్ని పార్టీలు పొత్తుల కోసం క్యూలో ఉన్నాయి. ఇంకొన్ని పార్టీలు ఎటు తేల్చడం లేదు. ఇలా తరచి చూస్తే ఏపీలో పొత్తులపై 100 ప్రశ్నలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఏపీలో కొత్తగా కాంగ్రెస్ ఆటలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ ఎవరితో కూటమి కడుతుంది? ఆ కూటమి ఏం చేస్తుందన్నదే తేలాలి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ ఆటలోకి వచ్చింది. 10 ఏళ్ల వనవాసం ముగిసింది. మళ్లీ తమను ప్రజలు ఆదరిస్తారు అంటున్నారు హస్తం నేతలు. విభజన హామీల అమలులో ఇతర పార్టీల వైఫల్యం తమకు కలిసొస్తుందని లెక్కేసుకుంటున్నారు. హోదా ఇస్తామనే హామీతో జనంలోకి వెళ్లాలని చూస్తున్నారు. కాంగ్రెస్ కు ఓట్ల బలం లేకపోయినా ప్రయత్నిస్తే ఇతర పార్టీల గెలుపోటముల్ని ప్రభావితం చేయొచ్చనే లెక్కలో ఉంది. అదే సమయంలో ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో కలిసి వెళ్తే కాంగ్రెస్, వామపక్షాలు బీఎస్పీతో కొత్త కూటమికి తెరతీయొచ్చు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్తో పొత్తుకు అభ్యంతరం ఉండదు. ఈ కూటమి కలిసి పోటీ చేస్తే 14 నుంచి 15 లక్షల ఓట్లు రావచ్చు. అప్పుడు ఏ పార్టీ ఓట్లు చీలతాయనేది మరో చిక్కు ప్రశ్న. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే చీలుతుందా, లేకపోతే వైసీపీకి మళ్లిన కాంగ్రెస్ పాత ఓటు బ్యాంకు కూడా చీలుతుందా అనేది మరో ప్రశ్న. ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత వామపక్షాలు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసే యోచన చేయలేదు. తెలంగాణలో కూడా సిపిఐ మాత్రమే, అది కొన్ని ప్రత్యేక లక్ష్యాల కోసం కాంగ్రెస్తో కలిసి ఎన్నికలకు వెళ్లింది. తమ లక్ష్యాలు నెరవేరలేదనే కారణంతో సిపిఎం ఒంటరిగానే బరిలోకి దిగింది. మరి ఏపీలో 2 పార్టీలు కలిసి కాంగ్రెస్తో నడవగలవా? ఇక్కడ సీట్ల సర్దుబాటు సమస్య రాదా అనే ప్రశ్నలు లేకపోలేదు. ఏపీలో కాంగ్రెస్ కూడా బలహీనంగానే ఉంది కాబట్టి సీట్లు సమస్య కాదనేది మరో వాదన. ఓ కొత్త ప్రత్యామ్నాయం దిశగా ప్రయత్నం చేయడానికి ముందుకొస్తే ఈ పొత్తు కుదరొచ్చు. అప్పుడు గత ఎన్నికల్లో లెఫ్ట్తో కలిసి పోటీకి దిగిన బీఎస్పీతో కూడా కలిసొస్తుందనే అంచనాలున్నాయి. ఈ కూటమి కనుక ఏర్పడితే సీట్లు గెలవకపోయినా సరికొత్త సామాజిక సమీకరణాలకు తెరతీసే అవకాశం ఉంటుందనే వాదన ఉంది. ఏపీలో గత 2 ఎన్నికల్లోనూ విభజన హామీలే ప్రధాన అంశమయ్యాయి. అందులోనూ ప్రత్యేక హోదా బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ఈసారి ఆ అస్త్రం తమ చేతిలో ఉందని కాంగ్రెస్ చెబుతోంది. మరి కాంగ్రెస్ ప్రచార వ్యూహం ఎలా ఉంటుంది? కాంగ్రెస్ ని జనం ఎలా ఆదరిస్తారనేవి తేలాల్సిన ప్రశ్నలు. ఈసారి ఏపీలో ప్రధాన పార్టీలతో పాటు చిన్న పార్టీలు కూడా ఆటలో భాగస్వాములు కావడంతో పొత్తుల చిత్రంపై మరిన్ని ప్రశ్నలు తెరపైకొచ్చే అవకాశం ఉంటుందని అంచనా. కాంగ్రెస్ కు ఏపీలో సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. విభజన తర్వాత అది చెల్లాచెదురైంది. ఇప్పుడు హఠాత్తుగా ఏపీ జనం కాంగ్రెస్ ను అక్కున చేర్చుకుంటారనే ఆశలు ఎవరికీ లేవు. అయితే ఆ పార్టీ ఏ వ్యూహంతో బరిలోకి దిగుతుందనే ఆసక్తి అయితే అందరిలోనూ ఉంది. ఏపీలో తాము కూడా బీజేపీలా పరోక్ష రాజకీయం చేయాలని కాంగ్రెస్ భావిస్తోందా అనేది ఓ ప్రశ్న. చేస్తే అది ఎలా ఉండబోతుందనేది తేలాల్సి ఉంది. ఇండియా కూటమి కోణంలో జోడో యాత్ర తర్వాత సౌత్లో కాంగ్రెస్ పుంజుకుందన్న అంచనాల మధ్య హస్తం పార్టీ వ్యూహం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. కాంగ్రెస్ కనుక కొత్త కూటమిని తెరపైకి తేగలిగితే ఖచ్చితంగా కొత్త సమీకరణాలు ఉండొచ్చు. అసెంబ్లీ ఫలితాల్లో తేడా రాకపోయినా లోక్సభ ఫలితాల్లో కొంచెమైనా మార్పు వస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ 0 అనే అందరూ అనుకుంటున్నారు. ఆ పార్టీ కొంత సాధించినట్టే. అది నేరుగా గెలవాల్సిన పనిలేదు. ఇతర పార్టీల ఫలితాలు ప్రభావితం చేసినా చాలనేది ఆ పార్టీ భావన. ప్రస్తుతం అండర్ డాగ్ ట్యాగ్తో కాంగ్రెస్ బరిలో ఉన్నట్టే. పైగా ఎలాంటి అంచనాలు లేని పార్టీతో ఎప్పుడూ ప్రమాదం తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్కు ఎలాంటి లక్ష్యాలు లేవు. కొంచెం వచ్చినా వచ్చిందే పుచ్చుకోవాలనే సంకల్పంతో ఉంది. ఇలాంటప్పుడే బలమైన ఆకాంక్షలు, లక్ష్యాలు ఉన్న పార్టీలు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. పైగా ఆటలో ఆటగాళ్లు పెరిగిన కొద్దీ విజయం సాధించడం సంక్లిష్టమయ్యే అవకాశం ఉంది. ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్ వ్యూహం కూడా కీలకమే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కాంగ్రెస్ లెఫ్ట్ కలవడం పెద్ద కష్టం కాదు. కానీ బీఎస్పీ ఇండియా కూటమిలో భాగస్వామి కాదు. ఇంతవరకు ఎక్కడా కాంగ్రెస్తో కలిసి పనిచేయలేదు. అలాగని ఏపీలో బీఎస్పీకి మరో ఆప్షన్ లేదు. దీంతో తప్పనిసరిగా పొత్తు పెట్టుకునే పరిస్థితి రావచ్చు. అదే జరిగితే ఏమవుతుందనేదే ఇప్పుడు చిక్కు ప్రశ్న. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తులోకొస్తేనే ఈ సమీకరణానికి అవకాశం. ఇదేం కాకుండా మరోలా కూడా జరగచ్చు. బీజేపీ ఒంటరి పోటీ నిర్ణయం తీసుకుంటే అప్పుడు వామపక్షాలు టీడీపీ వైపు మొగ్గొచ్చు. అప్పుడు బీఎస్పీకి కూడా ఒంటరి పోటీ మినహా మరో ఆప్షన్ ఉండదు. అప్పుడైనా బీజేపీ, బీఎస్పీ మధ్య పొత్తు కుదురుతుందా అంటే ఏమో గుర్రం ఎగరావచ్చు. రాజకీయాల్లో బలం ఎక్కువగా ఉన్నప్పుడే ఇగోలుంటాయి.
సమీకరణాలు గిరిగీసుకుంటాయి. కానీ బలహీనంగా ఉన్నప్పుడు నిర్దిష్టమైన లెక్కలంటూ ఏమీ ఉండవు. ఏదైతే ఏమైందనే ధోరణి ఉంటుంది. అలాంటప్పుడు అసాధ్యాలు కూడా సాధ్యం కావచ్చు. ఎప్పుడూ చూడని కాంబినేషన్లు కనిపించొచ్చు. కేవలం అధికార కాంక్ష పరిస్థితుల ప్రభావం మాత్రమే కాదు, ఏ ఆకాంక్షలు లేని స్థితి, పార్టీల బలహీనతలు కూడా సరికొత్త సమీకరణాలకు కారణమవుతాయనే వాదనని పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి. ఎన్ని లెక్కలేసుకున్నా ఏపీలో పొత్తు చర్చ విపక్షాల చుట్టే తిరుగుతోంది. ఎందుకంటే అధికార వైసీపీ పొత్తులకు దూరమని తేల్చి చెప్పింది. వైసీపీ పెట్టినప్పట్నుంచి జగన్ ఒంటరి పోటీకి మొగ్గు చూపుతూ వచ్చారు. అధికారమైనా ప్రతిపక్షమైనా పొత్తుల కోసం ప్రయత్నించలేదు. భవిష్యత్తులోనూ తమ స్టాండ్ మారదని చెబుతోంది వైసీపీ. అంటే పొత్తుల సమీకరణం ఎలా మారినా వైసీపీ ఒంటరి పోటీ మాత్రం ఖాయమే.